అవతలోని మీద బురద చల్లడమే ఆయనకు తిట్లు తప్ప అభివృద్ధి తెలియదు. తులం బంగారం అన్నాడు, అది లేకపోయా. మహిళలకు 2000 అన్నాడు, అది లేకపోయా. ఈయనకు ఏ ఓలు తెలియదు, ఏ ఓ తెలియదు. రైతు వేదికనే అసలే తెలియదు. అసలు వ్యవసాయం మీద అవగాహన లేదు. ఏదో బీసీలకు ఇంత రిజర్వేషన్ అంత రిజర్వేషన్ అంటుండు. మళ్ళీ ఏం చేస్తాడు, నెక్స్ట్ వాళ్ళ మనిషితోనే కోర్టుకెళ్ళి కేసు వేపిస్తాడు. ఈ నాకు తెలిసి ఈ ఎలక్షన్లు కూడా రావని అనుకుంటున్నా. తగిన బుద్ధి చెప్తారు, జనాలే చెప్తారు. రేవంత్ రెడ్డి గారి సీఎం గారి సొంత నియోజకవర్గంలో రోడ్ల డెవలప్మెంట్ తప్ప వేరే ఏం లేదు. ప్రస్తుతం రైతులు అరిగోస పడుతున్నారు. యూరియాకైతే చాలా కష్టాలు పడుతున్నారు. ఈ విధమైన కష్టాలు ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు వేదికల్లో ఏఓలని ఏఈఓలని పెట్టి మనకు ఎంత మెట్రిక్ టన్నుల యూరియా కావాలి, అనేసి కేంద్రం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నివేదిక అందించి అక్కడ నుంచి తీర్మానం తీసుకొచ్చి రైతులకు ఇబ్బంది లేకుండా చేసేవాడు. ఈయనకు ఏఓలు తెలియదు, ఏఓ తెలియదు. రైతు వేదికనే అసలే తెలియదు. అసలు వ్యవసాయం మీద అవగాహన లేదు. ఈ విధంగా ఉన్నందుకు చాలా ప్రాబ్లం అవుతుంది. యూరియా నివేదిక ఇవ్వలేడు కేంద్రానికి. ఇప్పుడు కేంద్రం నేను అపాయింట్మెంట్ ఇవ్వమంటే నాకు ఇస్తలేదు అంటుడు. 50 సార్లు యూరియా విషయంలో కూడా గతంలో పాతకాలం మాదిరిగానే పాత రోజుల్లో కానీ ఆనాటి రోజుల్లాగా రైతులు అందరూ చెప్పులు లైన్లో పెట్టి రోజుల తరబడి నిల్చుంటున్నారు. మరి ఏం చెప్తారు దాని గురించి? ఒకటే, కరెక్ట్గా నివేదిక ఇవ్వలేడు కేంద్రానికి, ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాడు. ఈ విధంగా రైతుల మీద వ్యవసాయం మీద అవగాహన లేని ప్రభుత్వం నడుస్తుంది. ముఖ్యంగా ఏంటంటే తులం బంగారం అన్నాడు, అది లేకపోయా. మహిళలకు 2000 అన్నాడు, అది లేకపోయా. ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే అసలు ఇక్కడ ఇంతకుముందు మొన్న ఒక రాష్ట్రం మీద మన దేశం పైన నేపాల్లో ఎలా లొల్లి అయిందో ఈ తెలంగాణలో కూడా అదే విధంగా లొల్లి అయ్యే సూచన ఉంది. అంత ఘోరమైన పరిస్థితి. ఈ పరిస్థితి ఎట్లా ఉంది నియోజకవర్గంలో? అంటే ఎట్లా ఉంది? ముఖ్యమంత్రి గారు కాబట్టి వాళ్ళ అన్నదమ్ములు కూడా అందుబాటులో ఉంటారు కదా, మరి ఏం చెప్తారు వాళ్ళ తమ్ముళ్ళు? తిరుపతి రెడ్డి వాళ్ళ అన్నయ్య మండలానికి ఒకరిని నాయకుడిని సెలెక్ట్ చేసుకున్నాడు. మిగతా చిన్న నాయకులు, సెకండ్ కేటగిరీ నాయకులు కలిసేది లేదు, పోయేది లేదు. ఎవరు కలిసినా ఫలానా ఓ మనిషిని పెట్టుకుంటాడు, మండలానికి ఓ మనిషిని పెట్టుకున్నాడు, ఆయన దగ్గరకు ఉండి ఆయన చేస్తాడు. ఇప్పుడు ఆయననే కలవకపోతే ఈయన సీఎం అసలే కలవాడు. ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా హార్డ్ వర్క్. ప్రతి ఊర్లో ఏం సమస్య ఉన్నా ఊరు గడప పోయి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసిండు. ఖచ్చితంగా 100% మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం గారి సొంత నియోజకవర్గం ఏమైనా కొంతైనా మార్పు వచ్చిందా, కొంతైనా అభివృద్ధి చెందింది అనుకోవచ్చు? కొంత అభివృద్ధి చెందుతుంది. రోడ్లు కానీ అభివృద్ధి చెందలేదు అనేది ఏం లేదు. ఆ రోడ్లు తప్ప వేరే ఏం డెవలప్మెంట్ చేస్తలేడు. ఎందుకు అనేది అర్థం కావట్లేదు మనకు. మరి ఒకటి కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు, అది కూలిపోయిందని మహాప్రచారం చేస్తున్నాం. మరి నీవు ఏదో ఒకటి కొడంగల్కి తేవాలి కదా. ఆ కొడంగల్కి నీళ్లు తెస్తా అన్నాడు, చెరువులకు అన్ని నింపుతా అన్నాడు, అది ఏది లేదు. ఎప్పటికీ ఎంతసేపు అయినా అవతలోని మీద బురద చల్లడమే ఆయనకు తిట్లు తప్ప అభివృద్ధి తెలియదు. అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, మహబూబ్నగర్, పాలమూరు, మహబూబ్నగర్ అంటేనే ఒక వలస జిల్లా, వెనుకబడిన జిల్లా అని. మరి ఇప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ నుంచి ముఖ్యమంత్రి గారు అయ్యిండు. ఈసారి అన్న ఈ 5 ఏళ్లన్నా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజల బతుకులు ఏమైనా మారుతాయా? వలసలు ఏమైనా తగ్గుతాయా? అక్కడ ఏమైనా కంపెనీలు ఏర్పాటయ్యి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఏమైనా దొరికే అవకాశం ఉందంటారా? కంపెనీలు ఏమో కానీ ఫార్మా పెడతా అని లగచర్లలో పెద్ద ఇష్యూ అయింది, మీకు తెలిసిందే. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే అట్లీస్ట్ రైతులకు వాళ్ళ భూములు పోతే కొంత అమౌంట్ అన్న ఇచ్చేయాలంటే వాళ్ళకు తగిన అమౌంట్ రాలేదు. చాలా ఇబ్బందులు పడుతుండ్రు. ఫ్యాక్టరీలు కూడా ఏముంది ఇప్పుడు స్టార్ట్ అయింది, లేదనేది లేదు. కానీ ఆ ఫార్మా కంపెనీ కాదు, ఇప్పుడు మేము ఏదో వేరే కంపెనీ పెడుతున్నాం అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజం తెలియట్లేదు. ఏం చెప్తారు చివరి? ఇప్పుడు మరో కొన్ని రోజుల్లో సర్పంచ్, జెడ్పీటీసీ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. ఏ విధంగా ఉండబోతుంది? మరి కాంగ్రెస్ పార్టీ మీద ఈ వ్యతిరేకతతోటి బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది? 100% బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ ఉన్న వ్యతిరేకత మొత్తం జనాలకు ఇప్పుడు ఆయన కూడా కళ్ళారా చూస్తాడు. అందుకే సర్పంచ్ ఎలక్షన్లు పెట్టట్లేదు. ఏదో బీసీలకు ఇంత రిజర్వేషన్ అంత రిజర్వేషన్ అంటుండు. మళ్ళీ ఏం చేస్తాడు, నెక్స్ట్ వాళ్ళ మనిషితోనే కోర్టుకెళ్ళి కేసు వేపిస్తాడు. నాకు తెలిసి ఈ ఎలక్షన్లు కూడా రావని అనుకుంటున్నా. చెప్పలేం, మేబీ వచ్చినా ఆయనకు తగిన బుద్ధి చెప్తారు, జనాలే చెప్తారు.